క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో చేరవచ్చినటువంటి మీకందరికీ కూడా ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పునరుత్థాన దినమందు దేవుడు సజీవంగా మీ మధ్యలో ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడు ఇచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రములు దేవునికి తెలియజేస్తూ ఉన్నాయి. ఈ చదవబడినటువంటి 3 లేఖన భాగాలను ఆధారం చేసుకొని దేవుని చిత్తము, తండ్రి ప్రేమ అనేటువంటి అంశాన్ని మీ ముందర ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ లోకంలో దేవుని అంగీకరించిన తర్వాత మనమందరము కూడా దేవుని చిత్తానుసారముగా జీవించాలి, దేవుని చిత్తానుసారముగా బ్రతకాలి, దేవుని చిత్తానుసారముగా మనము నడవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానుసారముగా మనము జీవిస్తామో దేవుడు ముందర ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు మనందరినీ నింపాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి దేవుని చిత్తానుసారముగా ఇశ్రాయేలు ప్రజలు నడవలేదు. దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా, దేవుని యొక్క ఇష్టానుసారముగా వాళ్ళు నడవలేదు. అందుకే వాళ్ళు వాగ్దాన భూమిలోనికి చేరలేకపోయారు. అనేక విషయాలలో దేవుని మీద సరిగారు. ముఖ్యంగా నీళ్ళ విషయంలో, ఆహార విషయంలో, శత్రువులు వారి మీదికి వచ్చినటువంటి సమయాలలో దేవుని చిత్తానికి లోపడవలసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద, మోషే మీద తిరుగుబాటు చేసి దేవుని మీద అనేక సార్లు వారు సరిగినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అదే రీతిగా మనము 2వ లేఖన భాగాన్ని మనము చదువుకుంటే ఆ వాక్య భాగము కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి అక్కడ తెలిపాడు. మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13 వచనాలను మనం ఒకసారి చదివితే అది కూడా ఇశ్రాయేలు గురించి అక్కడ వ్రాయబడి ఉంది. దేవుడు వారిని ఏ రీతిగా నడిపించాడు, వారు ఏ బండలోనిది వారు నీళ్లు త్రాగారు, ఆ బండ ఎవరు అని అంటే యేసుక్రీస్తే అనేటువంటి మాట దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమిలోనికి వెళ్ళకపోవడానికి చాలా కారణాలు అక్కడ పౌలు మరి కొరింథీ సంఘానికి చెబుతా ఉన్నాడు. దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు, వాళ్ళు చెడ్డవారిని ఆశించారు. కొంతమంది జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి, విగ్రహారాధన చేశారు, వ్యభిచరించారు, శోధించారు, దేవుని మీద సనిగారు కదా, దేవుణ్ణి నమ్మనటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి చాలా విషయాలు పౌలు మరి కొరింథీ సంఘానికి చెబుతా ఉన్నాడు. దేవుని చిత్తానుసారముగా వారు వెళ్ళలేదు, కానీ దేవుని ప్రేమ వారిని విడవకుండా రాత్రి పగలు మేఘస్తంభములోను, రాత్రి అగ్నిస్తంభములోను దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. కానీ మానవుడు మాత్రము మరి దేవుని యొక్క చిత్తానుసారముగా
నడవలేదు కాబట్టి ఎవరు కూడా వాగ్దాన భూమిలోనికి వెళ్ళలేకపోయారు అనేటువంటి కారణాలు మరి దేవుడు తన వాక్యం ద్వారా మనకు చూపిస్తూ ఉన్నాడు. అదే రీతిగా మనం చదువుకున్నటువంటి సువార్త వాక్య భాగంలో కూడా 3 ఉపమానాలు ఉన్నాయి. ఆ 3 ఉపమానాలు ఏంటి అని అంటే, మొట్టమొదటిగా గొర్రె తప్పిపోయింది, రెండవదిగా నాణం తప్పిపోయింది, మూడవదిగా చిన్న కుమారుడు తప్పిపోయాడు. ఈ 100 గొర్రెల్లో ఒక గొర్రె ఎందుకు తప్పిపోయింది అని అంటే, ఆ గొర్రెలో ఉన్నటువంటి మూఢత్వం. 99 గొర్రెలు ఒకలాగా ఉంటే ఒక గొర్రె మరొకలాగా ఉంది. ఆ మూఢత్వము కొరకు యేసు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చారు. అదే రీతిగా 9 వెండి నాణాలు ఉన్నాయి, 10 వెండి నాణాలు ఉన్నాయి, ఒకటి తప్పిపోయింది. ఆ ఒకటి దొరికేంత వరకు ఆమె ఏం చేసిందంట, ఇల్లంతా ఊడ్చింది. పాత నిబంధన గ్రంథంలో ఒక స్త్రీకి వివాహం కావాలి అని అంటే తప్పకుండా ఆమె దగ్గర 10 వెండి నాణాలు ఉండాలంట. ఆ 10 వెండి నాణాలు చూపిస్తేనే ఆమె వివాహం చేసుకుంటారు. కాబట్టి ఒక అవివాహిత స్త్రీ ఒక వివాహిత స్త్రీగా ఆమె మార్చబడాలి అంటే తప్పకుండా ఆమె 10 వెండి నాణాలు కలిగి ఉండాలి. మూడవదిగా మనము చూస్తే మనకందరికీ తెలిసిందే కదా, చిన్న కుమారుడు తండ్రి యొక్కకు రావటము, తండ్రి యొక్క ఆస్తిని తీసుకోవటము, దూరంగా వెళ్ళటము, తండ్రి దగ్గర తీసుకున్నటువంటి ఆ డబ్బంతా కూడా ఖర్చు చేయటము, మన తినటానికి తిండి లేనటువంటి సమయంలో పందులు తినేటువంటి పొట్టును కూడా తినటానికి వీలు కానటువంటి సమయంలో అతనికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి యొద్దకు రావటము, ఆ చిన్న కుమారుని తండ్రి చేర్చుకోవటం మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రియమైన వారి ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి కొన్ని పాఠాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకే ఇంట్లో 2 కుమారులు ఉన్నారు, కానీ పెద్ద కుమారుడు చెడిపోలేదు, కానీ చిన్న కుమారుడు చెడిపోయాడు. అంతే కదా, చిన్న కుమారుడు ఆస్తిని అడిగాడు అంటే ఎవరు ఆస్తిని అడుగుతారు అంటే చెడినటువంటి పిల్లలే తల్లిదండ్రులను ఆస్తి అడిగే. మంచి పిల్లలు సంసారం చేసుకుంటారు, మంచి పిల్లలు తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటారు. తల్లిదండ్రులను ఎవరు బాధ పెడతారు అని అంటే చెడ్డ పిల్లలే తల్లిదండ్రులను బాధ పెడతారు. కాబట్టి ఈ చిన్న పిల్లవాడు తండ్రిని ఆస్తిని అడిగాడు అని అంటే అతడు చెడిపోయాడు. చిన్న పిల్లవాడు చెడిపోవటానికి, ఆ చిన్న కుమారుడు నాశనం అవ్వటానికి తండ్రి ద్వారా సంపాదించినటువంటి ఆస్తిని అంతటిని పోగొట్టుకోవటానికి అతనిలో ఉన్నటువంటి ఒక 3 బలహీనతలను నేను మీకు చెబుతాను. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మొట్టమొదటిగా మనం చూస్తే లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11, 12 వచనాలను మనము చదువుకుందాం. మరియు ఆయన ఇట్లనేమో, ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతను వారికి తన ఆస్తిని ఏం చేశారంట, పంచిపెట్టారు. ఈ చిన్న కుమారుడు ఇంట్లో ఊరికనే ఉన్నాడు, పెద్ద కుమారుడు పని చేస్తా ఉన్నాడు, చిన్న కుమారుడు ఊరికనే ఉన్నాడు. ఊరికనే ఉన్నటువంటి సమయంలో చిన్న కుమారుడు ఏం చేస్తా ఉన్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయము అని అంటే, నా తండ్రి ఆస్తి నాకు కావాలి. ఒక సొంత నిర్ణయము చిన్న కుమారుని పతనాస్థితికి చేర్చబడింది. ఏ వయసులో ఆస్తి ఇయ్యాలో తల్లిదండ్రులకు బాగా తెలుసు.
ఈరోజు చాలా కుటుంబాలలో గొడవలు ఏంటిది అంటే ఈ ఆస్తి పంపకాలు. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడే, తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, తల్లిదండ్రులు చక్కగా ఉన్నప్పుడే ఆస్తులు కావాలి. చాలా కుటుంబాలలో గొడవలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చిన్న కుమారుడు ఒక సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి అంటే నా ఆస్తి నాకు కావాలి. చాలా మంది జీవితాలలో చాలా మంది సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మేము తీసుకున్నటువంటి నిర్ణయాలే కరెక్టు అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, మన నిర్ణయాలు ఎప్పుడు కూడా ఒప్పు కాదు, తప్పే అని దేవుడు అంటూ ఉన్నాడు. చూడండి, సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం, దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథం 94వ దావీదు కీర్తన, 94వ దావీదు కీర్తన 11వ వచనాన్ని మనము చదువుకుందాం. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసే ఉన్నవి. మనము ఏ ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నామో, అంటే మనకు సంబంధించినటువంటి ఆలోచనలు మనం కరెక్ట్ అని మనం అనుకుంటా ఉన్నాము, కానీ అవన్నీ కూడా వ్యర్థమే. నరుని ఆలోచనలు వ్యర్థము. మరి ఎవరి ఆలోచనలు వ్యర్థము కావు అని అంటే దేవుని ఆలోచనలు ఎప్పుడు వ్యర్థము కావు. దేవుని ఆలోచనలు అతి గంభీరము అని కీర్తనకారుడు అంటారు. అంటే మనం ఎన్ని ఆలోచనలు చేసినా, మనము ఎన్ని తలంపులు మనము తలంచినా, దేవుని యొక్క తీర్మానమే స్థిరము అనేది నువ్వు నేను నమ్మవలసిందిగా మరి ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుకుందాం. నరుని హృదయములో ఆలోచనలు అనేకముగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే. నీకు నాకు ఆలోచనలు చాలా పుడతాయి. అవి ఇంపార్టెంట్గా, ఏది ఇంపార్టెంట్ అంటే దేవుని యొక్క తీర్మానమే స్థిరము. నీ ఆలోచనలు వ్యర్థములైనా, నీ ఆలోచనలన్నీ పక్కకు పోయినా, దేవుని ఆలోచనలు ఎప్పుడు ఎలాగ ఉంటాయి అంటే స్థిరముగా ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆలోచన ప్రకారంగా ముందుకు వెళ్దామా, మన ఆలోచన ప్రకారంగా ముందుకు వెళ్దామా? ఏమా, దేవుని ఆలోచన ప్రకారంగా మనము ముందుకు వెళ్ళాలి. మనము దేవునికి ఒకటే ప్రార్థన చేయాలి. ఏంటి ప్రార్థన అంటే, నా ఎడల నీ ఆలోచన ఏముంది, నా భర్త ఎడల నీ ఆలోచన ఏముంది, నా పిల్లల ఎడల నీ ఆలోచన ఏముంది. నా ఆలోచనలుగా, నా తలంపులుగా కదమ్మా. ఈరోజు పిల్లలు బలవంతంగా కాలేజీలు పంపిస్తా ఉన్నారు. వాళ్ళు చదువు రాకపోయినా, చదువులో ఫెయిల్ అయినా, వాళ్ళకు చదువు మీద ఏకాగ్రత లేకపోయినా, కొంతమంది లక్షలు ఖర్చు పెట్టి నా బిడ్డ MBBS చదవాలి, నేను అందరికీ చెప్పుకోవాలి, నా బిడ్డ డాక్టర్ చదువుతా ఉంది అని నువ్వు అందరికీ చెప్పుకోవటానికి నీ బిడ్డను బలవంతంగా MBBS చేస్తా ఉన్నావు. అది నీ బిడ్డకు ఇష్టమో లేదో అని నువ్వు నీ బిడ్డను అడగటము లేదు. అందుకే చాలా మంది పిల్లలు చదువుకోలేక ఏం చేసుకుంటా ఉన్నారు అంటే సూసైడ్లు చేసుకుంటా ఉన్నారు. ఆ ఒత్తిడులకు భయపడి చదువుకోలేక, లేవలేక, ఎగ్జామ్స్ రాయలేక, ఇంటికి వెళితే నా తల్లిదండ్రులను అర్థం చేసుకో, కాబట్టి నాకు ఏ దిక్కు అంటే చావే దిక్కు కదా. అంటే నీ పిల్లల పట్ల నువ్వు ఏ ఆలోచనలు తీసుకున్నా నీ ఆలోచన ఉండకూడదు. ఎవరి ఆలోచన ఉండాలా? దేవుని ఆలోచన
నీ పిల్లల పట్ల ఏమేమి ఉందో వాటి ప్రకారంగా నువ్వు ముందుకు వెళితే నీవు దీవించబడి నీ పిల్లలు కూడా ఏం చేయబడతారు? దీవించబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు అబ్రహామును దేవుడు ఏ రీతిగా దేవుడు దీవించాడు, లోతును కూడా దేవుడు ఆ రీతిగానే దేవుడు దీవించాడు. ఒకానొక సమయంలో ఈ పశువుల కాపర్లకు వారి పశువుల కాపర్లకు గొడవ జరిగినప్పుడు అబ్రహాం అంతా ఉన్నాడు, లోతు నీకు ఏ ప్రాంతం కావాలో కోరుకో, ఒక నిర్ణయం తీసుకో అని లోతును అబ్రహామును అడిగినప్పుడు అబ్రహాం ఏం చెప్పాలా? అయ్యా, నాకు తండ్రి లేడు, తండ్రి లాంటి వాడు నువ్వే, ఏ ప్రాంతానికి వెళ్ళాలో చెప్పు, ఆ ప్రాంతానికి వెళ్తాను అని అనాల్సినటువంటి లోతు సొంత నిర్ణయం తీసుకొని సొదొమ గొమొర్రా పట్టణం వైపు తన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళాడు. దేవుని యొక్క చిత్తానుసారంగా వెళ్ళినటువంటి అబ్రహామును దేవుడు దీవించాడు, తన గర్భఫలాన్ని దేవుడు దీవించాడు. ఏ సంతానం లేనటువంటి అబ్రహామును దేవుడు అనేక జనములకు తండ్రిగా దేవుడు దీవిస్తే సంతానముతో పోయినటువంటి లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో సంపాదించినవన్నీ కూడా పోగొట్టుకొని భార్య ఉప్పు స్తంభంగా మార్చబడి సొంత పిల్లలతో లోతు పిల్లలు కలిశారు. అంటే అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి మరి ఎవరికైనా వస్తుందా? కారణం ఏంటి అంటే అబ్రహాము దేవుడి యొక్క నిర్ణయంతో ముందుకు వెళ్ళాడు కాబట్టి అబ్రహాము దేవుడు మూడంతలుగా దేవుడు దీవించాడు. లోతు సొంత నిర్ణయంతో బయటికి వెళ్ళాడు కాబట్టి సంపాదించినవన్నీ లోతు ఏం చేసుకున్నాడమ్మా? పోగొట్టుకున్నాడు కదండి. మనము కూడా కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు చేస్తాం. నా ఆలోచనే కరెక్ట్ అని చాలా మంది అంటారు. ప్రియమైన వారులారా, ఎప్పుడు నీ ఆలోచనలు కరెక్ట్ అని నువ్వు ఎప్పుడు చెప్పుకోవద్దు. నీ ఆలోచనలు దేవునికి చెప్పుకొని దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నువ్వు ముందుకు వెళ్ళాలి. ఒక ఉదాహరణ ఏంటి అని మనం చూస్తే నయోమి యొక్క ఉదాహరణ మనం చూస్తాము కదా. బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు నయోమి ఏం చేస్తుంది? నయోమి గొప్ప భాగ్యవంతురాలు, ధనం ఉంది, ఆస్తి ఉంది, బంగారం ఉంది, ఇవన్నీ బెత్లెహేములో ఉంటే కరువు వచ్చిందని బెత్లెహేములో ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్ముకొని ప్రియమైన వారులారా నిండు చేతులతో మోయాబు దేశానికి వెళుతుంది నయోమి. అక్కడికి వెళ్ళినటువంటి నయోమి కొంతకాలానికి భర్తను కోల్పోతుంది. పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే ఇద్దరు కుమారులు కూడా చనిపోతారు. ఆశీర్వాదాలతో వెళ్ళినటువంటి నయోమి మరలా బెత్లెహేముకి ఎలాగ వస్తుందంట? ఒట్టి చేతులతో వస్తానంది కదా. కారణం ఏంటి? ఒక సొంత నిర్ణయము నయోమి యొక్క జీవితాన్ని మార్చివేసి సమృద్ధిగా వెళ్ళినటువంటి నయోమి జీవితము రిక్త హస్తాలతో తిరిగి బెత్లెహేముకు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదే ఇంట్లో కోడలుగా వచ్చినటువంటి రూతు విరోధాలు అయినప్పటికీ కూడా అత్త మాట వినింది, దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకుంది. అత్త చెప్పినట్లుగానే బోయాజును వెళ్ళి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నటువంటి రూతు బోయాజు కడుపులో దేవుడు ఎవరిని ఏర్పాటు చేశారు అంటే గొప్ప రాజులను దేవుడు ఏర్పాటు చేశారు కదా. అత్త ఏమో సొంత నిర్ణయంతో ఉండేవి పోగొట్టుకుంటే కోడలు అత్త మాట విని దేవుడి మాట విని ఆయన కడుపులో నుంచి ఎవరు వచ్చారు అంటే రాజులు వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. రూతు బోయాజు కలిసినప్పుడు యెషయి అనేటువంటి రాజు బయటికి వస్తాడు. యెషయి ద్వారా దావీదు మహారాజు బయటికి వస్తాడు. దావీదు ద్వారా సొలొమోను మహారాజు బయటికి వస్తారు కదా. అంటే ఈ రాజులు బయటికి రావటానికి ఒక విధవరాలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటి అంటే ఆ విధవరాలలో ఏముంది? ఏమి లేదు. ఎవరి మాట వినింది? దేవుని మాట వినింది. ప్రియమైన వారులారా, దేవుడు నీ చేతులను, నీ కుటుంబాలను, నీ పిల్లలను దేవుడు దీవించాలి అని అంటే నువ్వు దేవుని మాట
వినేవాడిగా ఉండాలి అనేటువంటి విషయము మరి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ చిన్న కుమారుడు సొంత నిర్ణయం తీసుకొని తన తండ్రి ఆస్తిని తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడు సొంత నిర్ణయాలు మనము తీసుకోకూడదు. నువ్వు నీ పిల్లల పట్ల ఆలోచన చేసుకునే విధానం, నీవు నీ భర్త పట్ల నీ భార్య పట్ల నువ్వు ఆలోచన చేసుకునే విధానం కంటే దేవుడు నీ గురించి చేసుకునేటువంటి ఆలోచన చాలా ఉన్నతంగా ఉంటుందంటారా ఉండదంటారా? చూడండి ప్రేమిన వారులారా, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము 9వ వచనాన్ని మనము చదువుకుందాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో నీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా. ఏమా, భూమి నుండి ఆకాశం ఎంత ఎత్తు ముందు కొలుస్తారా? ఎవరైనా స్కేలు పెట్టి కానీ టేపు పెట్టి కానీ ఎవరైనా కొలవగలుగుతారా? కొలవలేరు కదా. దేవుడు నీ ఎడల ఆయన చేసేటువంటి ఆలోచనలు కూడా నువ్వు ఎప్పటికి కూడా కొలవలేవు. అంత ఉన్నతంగా దేవుడు నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ కుటుంబాల పట్ల దేవుడు చక్కని ఆలోచనలు దేవుడు చేస్తా ఉన్నారు. నువ్వు చేయవలసిన పని ఏంటి అని అంటే ప్రార్థన చేస్తే చాలు. నువ్వు ఏమి కష్టపడవలసిన అవసరము లేదు. నువ్వు దేవుడికి ప్రార్థన చేసి, అయ్యా నేను ఇట్లా ఆలోచన చేస్తా ఉన్నాను, ఇదిగో నా పిల్లల పట్ల నేను ఇలాంటి ఆలోచనలు చేస్తా ఉన్నాను, నా ఆలోచనలు కరెక్టా లేదా? నువ్వు దేవుని అనుమతి తీసుకుంటే దేవుడే నీకు సమాధానం తప్పకుండా దేవుడు ఇస్తాడు అనేటువంటి విషయము మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రియమైన వారులారా, ఆ చిన్న కుమారుడు పాడైపోవటానికి గల కారణం ఏంటి అంటే సొంత నిర్ణయము తీసుకోవటం ద్వారా ఆ చిన్న కుమారుడు ఏమైపోయాడమ్మా? పాడైపోయాడు. రెండవదిగా ఆ చిన్న కుమారుడు పాడైపోవటానికి రెండవ కారణం ఏంటి అని మనం చూస్తే లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి, దూరదేశమునకు ఏమైపోయాడంట? ప్రయాణమైపోయాడు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి దూరంగా ఉండాలి అని అనుకున్నాడు అని అంటే తండ్రి నుంచి దూరంగా లోకానికి దగ్గరగా ఉండాలి అని ఆ చిన్న కుమారుడు అనుకున్నాడు. ఎవరికి దూరంగా, ఎవరికి దగ్గర? దేవునికి అంటే తండ్రికి దూరంగా, లోకానికి పాపానికి దగ్గరగా ఉండాలి అని అనుకున్నాడు కదా. ఈరోజు మనమందరము కూడా ఇదే కోరిక కదా, అందరికి ఇదే కోరిక కదా. ఎప్పుడెప్పుడు మందిరం వదిలిపెట్టాలా, ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా? నేను రెండు పైన నేను ఇదికి వచ్చి 2 సంవత్సరాల పైన ఒక 10 నిమిషాలు లేట్ అయిందనుకోండి, ఇంకొక 10 నిమిషాలు వాక్యం చెప్పండి బాబు అనేవారు సంఘంలో నాకు ఎవరు కనపడరు. నా వాక్యం బాగలేకపోయినా పర్వాలేదులేండి, తర్వాత విషయంలో కానీ ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పండి బాబు, లేదా ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పండి బాబు, నువ్వు 10:30కు ముగించాల్సిన అవసరంలా, మాకు 11 అయినా పర్వాలేదు, ఒక అర్ధగంట వాక్యం చెప్పండి అనేవారు నాకు సంఘంలో ఎక్కడ కనపడరు. నాకు ఎలాంటి వాళ్ళు కనపడినారు అంటే 10:35, 10:45 అయినా కూడా బాబు 10 నిమిషాలు లేదు అయింది అనేవాళ్ళు నాకు కనపడ్డా. దేవుడు నీ నుండి ఏమి కోరుకుంటా ఉన్నారు అంటే నువ్వు మందిరంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళాలా అనేటువంటి ఆలోచనతో మందిరంలోకి నువ్వు
వస్తా ఉన్నాం కాదంటారా అవునంటారా చెప్పరే కదా. ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు, ఒక బాబు ఒక 20 నిమిషాలు లేటుగా ఒక బాగా చెప్పాడు అనుకోండి, లేట్ అయింది అనేటువంటి ప్రశ్న వినపడుతుంది తప్ప బాబు ఈ రోజు కొద్దిగా వాక్యం బాగా చెప్పారు అనేటువంటి పదం మీ నోటి నుంచి నాకు రావటంలే. దేవుడు అది మీ నుండి కోరుకోవటంలే. ప్రేమ దేవుని బిడ్డలారా, చిన్న కుమారుడు కూడా తండ్రి నుంచి దూరంగా వెళ్ళాలి అని అనుకున్నాడు, పాపానికి దగ్గరగా ఉండాలి అని అనుకున్నాడు. అందుకే తాను తీసుకుని వెళ్ళినటువంటి ప్రతి రూపాయ నాశనం చేయబడింది తప్ప ఆ చిన్న కుమారునికి ఉపయోగకరంగా ఆ రూపాయ అతనికి ఉపయోగపడలేదు కదా. ఈరోజు హాలిడేస్లు కదా, సిటీలలో హాలిడేస్, ఎందుకంటే 3 రోజులు హాలిడేస్ కాబట్టి ఈ పిల్లల యొక్క కోరిక ఏంటి అంటే, చాలా మంది పిల్లలు ఏమనుకుంటారు అంటే, మా నాన్న ఇంకా బయటికి పోలేదే, మా అమ్మ ఇంకా పనికి పోలేదే, ఎందుకంటే వీడు ఏదైనా సినిమా చూడనీకి, లేదా వీడు ఏదో సెల్ ఫోన్లో ఏదో ఒకటి చూడటానికి. అంటే మానవుడు ఏమి కోరుకుంటా ఉన్నాడు అని అంటే, స్వేచ్ఛను కోరుకుంటా ఉన్నాడు, స్వాతంత్రాన్ని మానవుడు కోరుకుంటా ఉన్నాడు. మనమందరం ఆగస్టు 15 రోజు జెండాలను పట్టుకొని మాకు స్వాతంత్రం వచ్చింది అని అనుకుంటా ఉన్నారు, కానీ ఎవరికి ఏ స్వాతంత్రము వచ్చిందంటారో రాలేదంటారు కదా. మనం ఇంకా సాతాను బంధకాలలో ఇంకా మనం బంధించబడుతా ఉన్నాము. ఇంకా వాటిలో నుంచి మనం విడుదల దేవుణ్ణి నువ్వు కోరుకోవటంలా, ఇంకా సాతాను యొక్క బంధకంలో ఉండి నువ్వు స్వాతంత్రాలు జరుపుకుంటా ఉన్నా. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రతి మానవుడు ఈరోజు స్వేచ్ఛను కోరుకుంటా ఉన్నాడు. ఎక్కడి నుంచి అంటే ఇంటిలో నుండి స్వేచ్ఛను కోరుకుంటా ఉన్నాడు, తండ్రి యొక్క బంధాల నుంచి స్వేచ్ఛను కోరుకుంటా ఉన్నాడు, తల్లి యొక్క ప్రేమలో నుండి స్వేచ్ఛను కోరుకుంటా ఉన్నాడు. ప్రేమ వారులారా, స్వేచ్ఛను కోరుకోవడం తప్పుగా. ప్రేమ వారులారా, ఆ కోడి తన రెక్కల చాటు మా పిల్లలను భద్రపరుస్తారు. కోడి ఎందుకు భద్రపరుస్తుంది అంటే, నా పిల్లలు బయటికి వెళితే పక్కన ఏదో ఒక పక్షి నా పిల్లలను ఎత్తుకొని పోతాది అనే విషయం తల్లికి మాత్రమే తెలుసు, కానీ పిల్లలకు తెలియదు. ప్రతి తండ్రి ప్రతి తల్లి ఎందుకు మనం బయటికి పంపించకుండా ఇంట్లోనే పెట్టుకుంటారు అని అంటే, మనం బయటికి వెళితే పాడైపోతామా అనేటువంటి భయంతో తప్ప నీ మీద మరో ఏ కోపమో నీ తల్లిదండ్రులకి నీ మీద ఉండదు. ప్రతి తల్లి బాధపడేది ఏంటి అంటే, నా పిల్లవాడు బయటికి వెళితే బయట పాడైపోతాడు, కాబట్టి వాడు ఇంట్లో ఉంటేనే నాకు క్షేమం కదండి. ప్రేమ దేవుని బిడ్డలారా, యాకోబుకు 12 మంది సంతానం, 12 మంది మగపిల్లలు, ఒకే ఒక అమ్మాయి దీన కదా. 12 మంది మగ సంతానము, ఒక పిల్ల దీన. దాదాపుగా దీన వయస్సుకు వచ్చేంత వరకు కూడా యాకోబు అను బయటికి పంపిలే, అన్నలు కూడా చెల్లెల్ని బయటికి పంపిలే. కారణం ఏంటి అంటే, దీన చాలా సౌందర్యంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, కాబట్టి నా చెల్లెలు మా ఇంట్లోనే ఉండాలో, బయటికి వెళ్ళకూడదు. కానీ చెల్లెలు అలాగ అనుకోలేదు. చెల్లెలు లోకాన్ని చూడాలి అని అనుకొని తండ్రి లేనటువంటి సమయంలో, అన్నలు లేనటువంటి సమయంలో ఈ దీన ఏం చేస్తారంటే బయటికి వస్తారు. ఎందుకు అంటే లోకాన్ని చూడాలా, లోకంలో ఏముందో, లోకంలో ఎన్ని ఉన్నాయో, లోకంలో చూసేటివెన్నో చూడరానివెన్నో చూడాలి అని దీన బయటికి రాగానే, ప్రేమిన వారులారా, పక్కా ఊరిలో ఉన్నటువంటి కొంతమంది పురుషులు ఈ దీనాను ఎత్తుకొని పోయి పాడు చేస్తారు. దీన వయస్సులో ఉన్నంత వరకు, తండ్రి యొక్క అన్నుల యొక్క సమక్షంలో ఉన్నంత వరకు తన శరీరం పరిశుద్ధంగానే ఉంది. ఎప్పుడైతే స్వేచ్ఛను కావాలి అని ఆ దీన కోరుకుందో, బయటకు రాగానే పురుషులు ఆమెను పట్టుకొని తీసుకొని వెళ్ళి పాడు చేస్తారు. మరి చెల్లెళ్ళు పాడు చేస్తే అన్నలు ఊరుకుంటారా? అన్నలందరూ కలిసి ఊరి మీద పడి ఆ ఊరిలో ఉన్న పురుషులందరినీ చంపేస్తారు. అంటే పురుషులందరినీ చంపడానికి
ఆ దీన పాడు కావటానికి కారణం రెండు. ఒకటే ఏంటి అంటే స్వేచ్ఛ. దీన ఆ స్వేచ్ఛను ఒకవేళ వద్దనుకొని యాకోబు ఇంట్లోనే అలాగే ఉండి ఉంటే ఆమె శరీరం అలాగే పరిశుద్ధంగా ఉండు, పక్కన ఊరిలో ఉన్నటువంటి పురుషులందరూ కూడా అలాగే బ్రతికి ఉందురు కదా. మన క్రైస్తవ జీవితాలలో మనము ఎలాగ ఉండాలి అంటే దేవునిలోనే ఉండాలి, దేవునిలోనే మనము నివసించాలి, దేవునిలోనే మన జీవితం అంతా దేవునిలో ఉండాలి తప్ప దేవుని నుంచి బయటికి వస్తే సాతాను రెడీగా ఎలా ఉన్నాడంట వాడు, గర్జించు సింహం వలె ఏమి మింగాలా అని వాడు ఎదురు చూస్తా ఉన్నాడు. సో మనము సాతాను యొక్క వల్లలో మనం పడకుండా ఉండాలి అంటే ఎవరిలో ఉండాలా? దేవునిలో ఉండాలి. నువ్వు దేవునిలో ఉంటే, దేవుడు నీలో ఉంటే నువ్వు ఏం చేయబడతావమ్మా? బహుగా ఫలించబడతావు కదా. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు ఏం చేస్తాడంట? బహుగా ఫలిస్తా కదండి. సంసోను దేవునిలో ఉన్నంత వరకు సంసోను ఎవరు కూడా ఏమి చేయలేకపోయారు. దేవుణ్ణి వదిలిపెట్టి దెలీలాను ఎప్పుడైతే సంసోను నమ్ముకున్నాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, నాజీరును పోగొట్టుకున్నాడు, బలమును పోగొట్టుకున్నాడు, కళ్ళను పోగొట్టుకున్నాడు, చివరికి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఇవన్నీ సంసోనుకు ఉన్నాయి అంటే సంసోను దేవునిలో ఉన్నందుకు ఇవన్నీ దేవుడిచ్చాడు. ఎప్పుడైతే దేవునిలో ఉండక వేషం నమ్ముకున్నాడో ఇవన్నీ సంసోను పోగొట్టుకున్నాడు. నీవు కూడా దేవునిలో ఉంటే అన్ని పొందుకుంటావు, లోకంలో ఉంటే అన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి మనం పొందుకునే వారముగా ఉండాలి తప్ప మనం పోగొట్టుకునే వారముగా మనము ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చిన్న కుమారుడు తండ్రి నుంచి దూరంగా వెళ్ళాలి అనే ఆశ ఉంది. దూరంగా వెళ్ళాడు, వచ్చిన డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు, ఖర్చు చేశాడు. అన్ని వదిలిపెట్టుకున్నటువంటి తర్వాత మన క్రైస్తవ జీవితాలలో మనము కూడా కొన్నిసార్లు తప్పిదాలు చేస్తూ ఉంటాం. అంటే మనం పుట్టుకతోనే పరిశుద్ధము కాదు కదా, మనం పరిశుద్ధంగా తీర్చబడుతూ ఉంటాం రోజు రోజుకి. కాబట్టి కొన్నిసార్లు మనం తెలుసో తెలియకుండా తప్పిదాలు చేస్తూ ఉంటాం. తప్పిదాలు చేసినంత మాత్రాన నువ్వు దేవుడికి పూర్తిగా దూరం కావాల్సిన అవసరం లే. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ చిన్న కుమారుడు తప్పిదము చేశాడు, పాపము చేశాడు, వేషలతో తిరిగాడు, డబ్బునంతా ఖర్చులు చేశాడు. ప్రియమైన వారులారా, కనీసం తినడానికి కూడా తిండి అతనికి లేదు. కానీ వాక్యం సెలవిస్తా ఉంది, వానికి బుద్ధి వచ్చినప్పుడు కదా. నువ్వు ఎన్ని రోజులు తిరిగినా ఏదో ఒక రోజు నీకు ఏమొస్తుంది? బుద్ధి వస్తాడు. ఆ బుద్ధి ఎవరు కలిగిస్తాడు అంటే దేవుడు కలిగిస్తాడు. ఆ బుద్ధి దేవుడు నీకు కలిగించినప్పుడు నువ్వు తిరిగి దేవుని వైపుకు రావాలా నేర్చుకోండి. బుద్ధి వచ్చినప్పుడు నువ్వు మరలా లోకం వైపు వెళ్ళకూడదు. ఈ చిన్న కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడమ్మా? తండ్రి యొద్దకు వచ్చాడు. తండ్రి యొద్దకు వచ్చాడు కాబట్టి తను పోగొట్టుకున్నటువంటి వస్త్రాన్ని తిరిగి సంపాదించుకున్నాడు, తను పోగొట్టుకున్నటువంటి చెప్పును తిరిగి సంపాదించుకున్నాడు, తను పోగొట్టుకున్నటువంటి రింగును తిరిగి సంపాదించుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు లోకంలోనికి వెళ్ళి ఉంటే మరలా ఇవన్నీ వచ్చేటివి కాదు. కానీ మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలి, బుద్ధిని దేవుడు కలిగిస్తాడు. ఆ కలిగించినప్పుడు నువ్వు దేవుని వైపుకు తిరిగి రావాలి. నువ్వు దేవుని వైపుకు తిరిగి వచ్చినప్పుడు నీ ప్రేమలో వ్యత్యాసం ఉంటుంది కానీ తండ్రి ప్రేమలో ఎటువంటి వ్యత్యాసము ఉండదు. నీ ఆస్తి తండ్రి దగ్గర ఉన్నప్పుడు నీ మీద ఎంత ప్రేమ ఉందో, నీ ఆస్తిని పాడు చేసినప్పుడు కూడా తండ్రి ప్రేమ నీ మీద అలాగనే ఉంటుంది. అటువంటి తండ్రిని మనం ఆరాధిస్తూ ఉన్నాం, అటువంటి తండ్రిని మనము గౌరవిస్తా ఉన్నాం, అటువంటి తండ్రికి మనం ప్రార్థన చేస్తా ఉన్నాము. కాబట్టి మనము దేవుణ్ణి వదిలిపెట్టకుండా, దేవుణ్ణి మనం మర్చిపోకుండా
మనం తప్పిదము చేస్తూ ఉన్నా తిరిగి నేను పాపిని అని నీ యొక్క పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు తప్పకుండా నీ పాపాన్ని దేవుడు క్షమించి నిన్ను పవిత్రురాలుగా దేవుడు చేసి నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా చేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా చిన్న కుమారుని వలె బుద్ధి వచ్చినప్పుడు దేవుని వైపుకు తిరిగి దేవుని ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మీరందరూ పొందుకొని సంతోషంగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ ఇటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి అనుగ్రహించును గాక. ఆమేన్.